నేను వాక్యంలో నుంచి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20 వచనం చూడండి దయచేసి. ఇర్మియా, జెరమయా 9 చాప్టర్ 9 వర్స్ 20. స్త్రీలారా యెహోవా మాట వినుడి, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాటను ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. హల్లెలూయా. ఈ మాట మనకు బాగా తెలిసిన మాటనే కదా. ఈ మాట చాలా మటుకు అందరికి తెలుసు. యెహోవా మాట వినుడి. అయితే ఇక్కడ స్త్రీలుగా మనకు ఈ స్త్రీల మీటింగ్లో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాటలు ఆలకించుడి. ఈ మాట ఎంతో అద్భుతమైన మాట ప్రియదేని బిడ్డ. స్త్రీలతో మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం మనకు గాదులే ఈ మాటలు, ఎవరితోనో మాట్లాడుతున్నారు, ఈ మాటలు మనకు గాదులే అని ఉంటూ ఉంటాం, నాకు గాదలినట్టుగా ఉంటాం కదా. అయితే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆలకించుడి. హల్లెలూయా. చెవియొగ్గి ఆయన నోటి మాటలను ఆలకించు. ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన నోట్లో నుంచి మాటలు వస్తున్న మాటలు ఇవి. అలలు మామూలు మాటలు కాదు, సరదాతో కూడిన మాటలు కాదు, జోక్స్ కాదు, నిజంగా ఈ లోక సంబంధమైన మాటలు కాదు. ఆయన నోట్లోంచి వస్తున్న మాటలు. ఎవరి నోట్లో నుంచి? యెహోవా నోట్లో నుంచి వస్తున్న మాటలు. కాబట్టి మనం ఏం చేయాలంటే చెవియొగ్గి ఆలకించాలి. హల్లెలూయా. మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం ఎంతోమంది దేవుని మాట విన్న స్త్రీలు ఉన్నారు, వినని స్త్రీలు కూడా ఉన్నారు కదా. విన్న స్త్రీలు ఉన్నారు, దేవుని మాటను విన్న స్త్రీలు ఉన్నారు, వినలేని స్త్రీలు కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు చాలాసార్లు మన జీవితంలో స్త్రీలుగా నిజంగా ఎంతో అద్భుతమైన కృపను ప్రభు మనకి ఇచ్చాడు. నిజంగా అనేక మంది మాటలు వినడానికి అలాంటి మనకేంటంటే ఓర్పునిచ్చాడు. చాలాసార్లు కొంతమంది స్త్రీలు మన దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు అనేకమైన మాటలు, వారి ఇంట్లో ఉన్న పరిస్థితులు చెప్తూ ఉంటారు, లేకపోతే వారు అనుభవిస్తున్న ఆ పరిస్థితులు, సమస్యలు ఇవన్నీ చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం. వినే ఆ మనస్సును, ఓర్పును, ఓపికను కొంతమందికి ఇచ్చాడు ప్రభు. అందుని బట్టి స్తుతిస్తున్నాను. నిజంగా ఆ ఓర్పుతో విన్న స్త్రీలు ఏం చేయాలి తెలుసా? కేవలం వినడం కాదు కానీ వారి గురించి మనం ప్రార్థన చేయాలి. వారి గురించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. విని ఎగతాళిగా మాట్లాడుకోవడం కాదు. ఎదుటి వాళ్ళు స్త్రీలు సమస్యలతో ఉన్న వారిని దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ఆ మాటలు తీసుకువెళ్ళి ఇంకో స్త్రీ దగ్గర వెళ్ళి చెప్పడం కాదు. హల్లెలూయా. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. నిజంగా స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాటలను ఆలకించుడి అని ప్రభు మాట్లాడుతున్నాడు ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. ఎప్పుడైతే మనం వారి మాటలు వింటామో, ఎదుటివారు మాట్లాడిన మాటలు వింటామో, ఆ మాటలు మనం ఇతరుల దగ్గరికి వెళ్ళి, అందరి దగ్గరికి వెళ్ళి చెప్పడం కాదు కానీ వారి గురించి మనం ప్రార్థన చేయాలి, వారి గురించి మనం విజ్ఞాపన చేయాలి, వారి గురించి మనం ఏం చేయాలి? ఎక్కువసేపు దేవునిలో గడపాలి, ప్రార్థన చేసేవారుగా ఉండాలి ప్రియదేని బిడ్డ. అయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాట విన్న స్త్రీలు ఉన్నారు, ఇందాక చెప్పాను. దేవుని మాట వినని స్త్రీలు కూడా చాలామంది ఉన్నారు. విన్న వారికి ఏమొచ్చింది? ఆశీర్వాదం. వినని వారికి శాపం. హల్లెలూయా. ఎవరైతే దేవుని మాటలు వింటారో, ఎవరైతే దేవుని మాటల ప్రకారం జీవిస్తారో వారికి ఆశీర్వాదాలే, దీవెనలే, కానీ శాపాలు, నష్టాలు కాదు. ఎవరైతే దేవుని మాటలు వినకుండా ఆజ్ఞను అతిక్రమిస్తారో, పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచిన వాక్యాలను ఎవరైతే వినరో వారికి ఏంటంటే శాపాలు, నష్టాలు, ఇబ్బందులు, భయంకరమైన పరిస్థితులు సంభవిస్తాయి ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. ఈరోజు స్త్రీలుగా మన మనసులో ఎన్నో ఆలోచనలు కదా. ఇక్కడ ఉన్న మీరందరిలో హృదయంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు. కొన్నిసార్లు భయంకర కష్టాలు వస్తున్నప్పుడు ఆ కష్టాలను భరించలేని స్థితిలోకి వెళ్ళిపోయి ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. హల్లెలూయా. ఏడుస్తూనే ఉంటాం. ఆ పరిస్థితులు చూస్తూ మనం ఏం చేసి ఏడుస్తూనే ఉంటాం. ఎవరికి చెప్పుకోలేం. కొన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేదనుకుని ఏం చేస్తాం? ఏడుస్తూనే ఉంటాం ప్రియదేని బిడ్డ. ఈరోజు ఇలాంటి పరిస్థితి చాలామంది జీవితంలో ఉంది. హల్లెలూయా. అందుకే చూడండి, స్త్రీలుగా మనం దేవుని నమ్ముకున్న వారిగా, విశ్వాసులుగా, దేవుని రక్తం చేత కడగబడిన బిడ్డలుగా మనలో ఎలాంటి మనసు ఉండాలంటే, ఎలాంటి సమస్యలైనా రాని నేను దానికి భయపడను, ఎలాంటి ఇబ్బందులైనా రాని నేను వాటికి భయపడు, ఎలాంటి రోగమైనా రాని నేను భయపడు. ఎందుకంటే స్వస్థపరిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నా సమస్యలు బాగు చేసి సమస్యను తీర్చేవాడు ఒక ఆయన ఉన్నాడు, నాకున్న ఇబ్బందులన్నీ తొలగించేవాడు ఒక ఆయన ఉన్నాడు అని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియదేని బిడ్డ.
అన్యులాగా లేకపోతే ఇతరులాగా క్రైస్తవులు అని పిలువబడుతూ కొన్నిసార్లు సమస్యలు చూసి మనం బాధపడుతూ ఉంటాం, బోర్ని ఏడుస్తుంటారు చాలామంది స్త్రీలు. అంటే వారికి ఏం లేదంటే ఓర్పు లేదు, సహనం లేని జీవితాలు జీవిస్తున్నారు. అయితే ప్రభు రోజు మాట్లాడుతున్నాడు, ఏ స్త్రీ అయితే ఓర్పుతో భరిస్తుందో దేవుడు ఆ స్త్రీని గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రియదేని బిడ్డ, ఏ స్త్రీ అయితే సహనంతో ఉంటుందో, కనిపెట్టుకొని దేవుని దగ్గర నుంచి వచ్చే సమాధానం కొరకు కనిపెట్టుకుంటుందో ఆ స్త్రీని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఇందాక చెప్పాం కదా, అసానమ్మ చెప్పింది సాక్ష్యం. నిజంగా ఎంతో భయంకరమైన రోగం ఆమె, క్యాన్సర్ వ్యాధి. కానీ నిజంగా ఆమెను చూస్తున్నప్పుడు నిజంగా ఎన్నో సంవత్సరాలు, దాదాపు 5 ఏళ్ళు లేదమ్మా నీకు క్యాన్సర్ వచ్చి, 5 సంవత్సరాలు దేవుడు ఇంతవరకు సజీవ లెక్కలో పెట్టాడు ఆమెను. అలా ఈరోజు క్యాన్సర్ వ్యాధి ఉన్న వారు ఎప్పుడో వెళ్ళిపోయారు, కానీ ఈరోజు ఆమె సజీవ లెక్కలో ఉన్నాడంటే ఆమెలో ఉన్న ఓర్పు దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేస్తుండే. ఎప్పుడు హాస్పిటల్ వెళ్ళినా, చెకప్ వెళ్ళినా మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్తుంది. ప్రియదిని బిడ్డ, రేపు చెకప్ వెళ్తున్నానమ్మ కర్నూలుకి, కాబట్టి మా గురించి ప్రార్థన చేయండి అన్నప్పుడు అంటే ఎంత ఓర్పు, ఎంత సహనము, ఎంత ఆసక్తి దేవుని పట్ల. నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నా దేవుడు నన్ను బాగు చేసి, నాలో ఉన్న క్యాన్సర్ ఆ కణాలతో కణితో యేసు నామములో వేలతో వెళ్ళిపోతుందని విశ్వాసంతో ఆమె దగ్గరికి వస్తే ప్రార్థన చేయమని అడుగుతుంటుంది. ప్రియదని బిడ్డ, ప్రార్థన చేసి పేర్చుకొని వెళ్తుంది, మరి తిరిగి వస్తుంది, మళ్ళీ చెప్తుంది ఏం లేదు, అన్నీ కూడా నార్మల్ అమ్మ, నాకేం లేదు నార్మల్. నిజంగా మాటలు వింటుంటే ఎంతో ధైర్యం, ఎంతో సంతోషం. ఎందుకంటే ప్రార్థన చేసిన వారిగా ప్రార్థనకు దేవుడు విని వాటికి జవాబు వస్తే ఎంతో సంతోషం. ప్రియదేని బిడ్డ, అలా ఈరోజు ప్రియ సంఘం, ఆ స్త్రీలుగా మనం కూడా ఇలాంటి మనసు కలిగి ఉండాలి. సమస్యలు అనేటివి, శ్రమలు అనేటివి ఎప్పుడు మనకు వస్తూనే ఉంటాయి. నువ్వు చనిపోయేంత వరకు ఉంటూనే ఉంటాయి. శ్రమలు లేని, లేకపోతే సమస్యలు లేని జీవితాలు లేనే. ఒకసారంట ఒక పెద్ద ఓడ, ఏదో పెద్ద సముద్రంలో, ఆ ఊరి పేరు తెలియదు కానీ ఒక సముద్రంలో ఓడ వెళ్తుంటే బాగా అందరూ మిడ్ నైట్ జరుగుతుంది, బాగా నిద్రపోతున్నారు, చక్కగా నిద్రపోతున్నారు. సముద్రంలో ఆ చల్లటి గాలికి అందరూ బాగా అట్లా అన్నీ కూడా అన్ని రూమ్స్ ఉంటాయి. అయితే అందరూ బాగా పడుకొని లేకపోతే చాలా విశ్రాంతి తీసుకుని వెళ్తున్నారు. అయితే కొద్దిసేపటికి ఏమైందంటే ఒక గాలి తుఫాన్ వచ్చింది, సముద్రంలో పెద్ద గాలి తుఫాన్ వచ్చింది. ఆ గాలి తుఫాన్లకు అందరూ భయపడుతున్నారు, ఎందుకంటే ఓడ మునిగిపోతుంది. ఆ ఓడలో, ఆ సముద్రంలో నీళ్లు లోపలికి వస్తే అందరం ఏమవుతాం, మునిగిపోతాం, చచ్చిపోతాం, ఈ సముద్రంలోనే ఏమవుతాం, చనిపోతాం అని అందరూ భయపడుతున్నారు. కొద్దిసేపు అవుతుంది, అట్లనే ఇంకా పెద్దగా అయినాయి, గాలి వాన తుఫాని చెలరేగుతుంది. ప్రియదేని బిడ్డ, భయంకరమైన గాలి తుఫాను చెలరేగుతుంది. అందరూ ప్రాణాలను గుప్పెట్లు పెట్టుకుని ఉన్నారు, ఎందుకంటే అది మామూలు సంగతి కాదు. కొద్దిసేపట్లో ఇంకా గాలి పెద్దగా అయితే, లేకపోతే నీళ్లు ఓడలోకి వచ్చేస్తే ఆ ఓడ ఏమైతే మునిగిపోతుంది. వాళ్ళందరూ భయపడుతున్నారు, ప్రాణాలను గుప్పెట్లు పెట్టుకొని ఇంకెప్పుడు ఏమవుతుందో దేవా అని గట్టిగా అరుస్తూ, గట్టిగా ఒకరినొకరు పట్టుకొని గట్టిగా అరుస్తూ కేకలు వేస్తున్నారు. ప్రియదేని బిడ్డ, వాళ్ళు అనుకున్నారు ఇంక అయిపోయింది మా పని, ఈ సముద్రంలో అయిపోయింది, మీకు అయిపోయింది అనుకొని ఏం చేస్తారు, అందరూ గట్టిగా ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని, పక్కన ఉన్నవారు అందరూ ఫ్యామిలీస్తో వెళ్ళారేమో, లేకపోతే ఫ్రెండ్స్తో వెళ్ళారేమో, అందరూ గట్టిగా అరుస్తూ ఒకరి చేతులు పట్టుకొని వాళ్ళు ఉంటే, అందులో ఒక వ్యక్తి యవనస్తుడు మెల్లిగా లేచాడంట ధైర్యంతో. చూడండి ఎంత ధైర్యం ఉందో, ధైర్యంతో లేచి మెల్లగా నడుచుకుంటూ ఆ గాలి తుఫాన్లోనే, ఆ చెలరేగుతున్న గాలి వానలతోనే ఏం చేశాడంటే ఆయన మెల్లగా లేచి, అసలు క్యాప్టెన్ ఎట్లున్నాడు చూద్దాం, క్యాప్టెను ఎట్లున్నాడు, ఏ పరిస్థితిలో ఉన్నాడు, మనం ఎంత బెదిరిపోతున్నాము, ఇంత టెన్షన్ అవుతున్నాం, ఇంత గట్టిగా అరుస్తున్నాం, భయపడుతున్నాము, క్యాప్టెన్ ఎట్లున్నాడు చూద్దాం, ఆ ఓడ నడిపించే నావికుడు ఎట్లున్నాడు చూద్దామని వెళ్దాం అనుకొని ఆ డోర్ దగ్గరికి వెళ్ళాడు. క్యాప్టెన్ ఉండే డోర్ దగ్గరికి వెళ్దామని ఆ డోర్ దగ్గరకు రాగానే ఒక ఆన్లో వచ్చి, ఇప్పుడే టెన్షన్తో ఉన్నాం అందరం కదా, బయట గాలి వాన తుఫాన్ జరుగుతుంది, ఆ క్యాప్టెన్ దగ్గరికి వెళ్తే నేను తిడతాడేమో, లేకపోతే భయపడతాడేమో, భయపడి ఏం చేస్తాడు, ఆ ఓడ అటు వేరేగా తిప్పుతాడేమో అని భయపడి వద్దు డిస్టర్బ్ చేయదాన్ని, టెన్షన్తో ఉన్నాడేమో అని వెళ్ళకుండా అట్లే ఆగాడు. ప్రియదేని బిడ్డ వెళ్ళలేదు లోపలికి, ఇంకా అట్లే చూస్తున్నాడు, అక్కడే నిలబడి ఉన్నాడు. కొద్దిసేపు అయిపోయిన తర్వాత ఇంకా ధైర్యం తెచ్చుకుని ఏమైనా సరే అసలు క్యాప్టెన్ ఎట్లున్నాడో, ఏమవుతుందో అక్కడ చూద్దాం, ఆ పరిస్థితి కనుక్కుందాం, ఏంటి మనం అసలు గమ్యానికి చేరుతామా అడుగుదాం ఎట్లనా అని ధైర్యం తెచ్చుకుని ఆ యవనస్తుడు ఏం చేశాడో తెలుసా, ఆ డోర్ మెల్లగా తీస్తాడు. మెల్లగా తీగానే క్యాప్టెన్ చూసాడు, ఇట్లా చూసి నవ్వాడు. నవ్వగానే ఆ యవనస్తుడు అంట
ఇంకా ఆ డోర్ మూసేసి ఇంకా లోపల కూడా వెళ్ళలేదు. ఆ డోర్ మూసేసి లోపలికి వెళ్ళి చుట్టూ అక్కడ ఉన్న ప్రజలందరూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని చేతిలో పెట్టుకున్న ఆ ప్రజలు వారందరూ భర్త అంటున్నాడు, ఇక ఏం భయపడద్దండి, మనం సేఫ్గా మన ప్లేస్కి గమ్యానికి చేరబోతున్నాం, మన గమ్యానికి మనం చేరబోతున్నాం, ఇంకా ఏ టెన్షన్ వద్దు, మీకు భయపడదండి. కెప్టెన్ మన ఓడ నడిపించి నావికుడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ మాట చెప్పగానే అందరూ ఒక్కసారి అమ్మయ్య అనుకున్నారు. ప్రియదేవుని బిడ్డ, ఒక్కసారి అమ్మయ్య కదా, నిజమే కదా. అంత భయంకర పరిస్థితిలో ఆ చిన్న మాట వారి జీవితాలకు ఎట్లుందంటే ఒక గొప్ప ఉపద్రవం నుంచి బయటకు తీసుకొచ్చేటట్లు చేసింది. ప్రియదేవుని బిడ్డ, ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అందరు ఇంకా అమ్మయ్య అనుకొని కూర్చున్నారు. అప్పుడు ఏమైంది, లోపలికి వెళ్ళావు కదా, నువ్వేమైంది అంటే అప్పుడు అంటున్నాడు ఆ యవనస్తుడు, ఇంత టెన్షన్లో, ఇంత గాలి తుఫాన్లో కూడా మన కెప్టెన్ ఓడ నడిపించే నావికుడు ఎంతో సంతోషం, అతని ముఖంలో టెన్షన్ లేవు. అది సంతోషించే టైం అండి, చెప్పండి మీరు. హ్యాపీగా ఉండే టైమా? నవ్వే టైం అది? నవ్వే టైం కాదు, టెన్షన్ పడే టైం. బాధపడి ఇంక చచ్చిపోతే ఆ పరిస్థితిలో ఆ ఓడ కెప్టెన్ ఏం చేస్తున్నాడు తెలుసు, నవ్వుతూ పలకరిస్తున్నాడు, రా నా లోపలికి రా అని పిలుస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఎప్పుడైతే మాట విన్నాడో ఆ యవనస్తుడు అనుకున్నాడు, ఓడ నడిపించే నావికుడు ఎంత మనశ్శాంతిగా సమాధానంగా ఉన్నాడు, కాబట్టి మనకి ఎలాంటి భయము లేదు. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రియదేవుని బిడ్డ, ఎలాంటి టెన్షన్ మనకొద్దు. ఖచ్చితంగా మనం సేఫ్గా మన ప్లేస్కి వెళ్ళబోతున్నాం, ఖచ్చితంగా మన గమ్యానికి చేరబోతున్నాం అని యవనస్తుడు గట్టిగా అరిచి వారి ఇక్కడున్న ప్రజలు, భయపడుతున్న ప్రజలకు చెప్పాడు. ప్రియదేవుని బిడ్డ, ఆ విధంగానే అనుకున్నట్లుగానే చెప్పినట్లుగానే నెక్స్ట్ ఉదయాన వారు ఆ ప్లేస్కి వారు చేరుకున్నారు. ప్రియదేవుని బిడ్డ, ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఆ ఓడ నాయకుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు తెలుసా? టెన్షన్ పడే సిచ్యువేషన్లో ఉన్నాడు, భయపడే. ఈ ప్రజలు ప్రాణాలు పోతాయేమో అని గట్టిగా అరుస్తూ భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. ఆ ఓడ కెప్టెన్ కూడా అట్లా ఉండాలి కదా, అంత పరిస్థితులు. కానీ ఆ పరిస్థితిలో ఓడ నడిపించే నావికుడు మాత్రం టెన్షన్ పడలేదు. ప్రియదేవుని బిడ్డ, చిరునవ్వుతూ అంటున్నాడు, రా నాయన లోపలికి రా, ఏం కావాలి నీకు అని పిలుస్తున్నాడు ఆ యవనస్తుని. అలలో అంత భయంకరమైన ఉపద్రవంలో, చెలరేగే గాలి తుఫాన్లో, అలాంటి పరిస్థితిలో నెమ్మదిగా ఉన్నాడు. ఓర్పుతో, సహనంతో వాటన్నిటినీ జయిస్తాను, ఖచ్చితంగా ఈ ఓడ మన గమ్యానికి చేరుతుంది అన్న విశ్వాసంతో ఏం చేశాడు తెలుసా? ముందుకు వెళ్ళాడు. ఖచ్చితంగా దేవుడు నిజంగా ఆ విశ్వాసాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఘనపరిచాడు. ప్రియదేవుని బిడ్డ, హల్లెలూయా. ఈరోజు మనం నడిపిస్తున్న నాయకుడు ఎవరు? నావికుడు ఎవరు? యేసయ్య. మన నాయకుడు ఎవరండి? యేసయ్య. కాబట్టి మనం టెన్షన్ పడిన అవసరం లేదు. కొన్నిసార్లు కొంతమంది భయపెట్టిస్తూ ఉంటారు, అమ్మో నీ రోగం వల్ల చనిపోతావేమో, నీకున్న శ్రమలు బట్టి నువ్వు ఇంకా నీకు అయిపోతావు, ఈ శ్రమలని ముంచేస్తావేమో, లేకపోతే నీకున్న కరువుతో నువ్వు చచ్చిపోతావేమో. హల్లెలూయా. నీ కుటుంబం సరిగా లేదు, ఎప్పుడు అసమాధానం, కొట్లాటలు, గొడవలు, కాబట్టి నీ కుటుంబం ఎప్పుడు మనశ్శాంతి ఉండదు. ఇలాంటి సలహాలు చెప్తుంటారు, ఇలాంటి మాటలు చెప్తుంటారు కొంతమంది. దానికి భయపడద్దు. ఈ ఓడ నావికుడు చూడండి, అంత పెద్ద గాలి తుఫాన్లో ఎట్లున్నాడు, నవ్వుతున్నాడు. ప్రేదర్ నవ్వుతూ ఏం చేస్తున్నాడు ఆయన? ఓడ నడిపిస్తున్నాడు. మన నావికుడు కూడా మన నడిపించే నావికుడు యేసయ్య. కాబట్టి యేసే మనకుండగా మనం దిగులెందుకు, భయపడ్డం ఎందుకు? నిజంగా ఆమె సాక్ష్యం చెబుతుంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సాక్ష్యం చెబుతూనే ఉంది. ప్రియదేవుని దేవుడు కాపాడుతూనే ఉన్నాడు, బలాన్ని ఇస్తూనే ఉన్నాడు. ఆమె క్యాన్సర్ పేషెంట్ అయినప్పటికీ కూడా ప్రతి వారానికి 2 సార్లు వచ్చి మందిరాన్ని క్లీన్ చేస్తూ శుభ్రపరుస్తూ చక్కగా అన్నీ కూడా చేసి వెళ్తుంది. ప్రియదేవుని బిడ్డ, హల్లెలూయా. ప్రియ సోదరి, ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇతరులు మాట్లాడే మాటలు నిజంగా చాలా మన మీదకి ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. కొందరు ఎట్లా మాట్లాడతారంటే, ఇంక అయిపోయింది ఈ పరిస్థితి, నీ ముందు పెద్ద గొయ్యి ఉంది, ఊపి ఉన్నట్టుగా మనం మాట్లాడుతుంటారు. ప్రియదేవుని బిడ్డ, కానీ ఆ మాటలు భయపడదు. అందుకే నిజంగా ఆయన మాట మనం వినాలి కదా. ఆయన మాట వింటే ఆ మాటల్లో ఆశీర్వాదం ఉంటుంది. ఆయన మాటలు వినకపోతే శాపాలే, నష్టాలే. అందులో కొంతమందిని మనం చూడండి. యెహోషువ 2వ అధ్యాయం 11 నుంచి 18 వచనాలు. అందుకంటే ముందు చూద్దాం లూకాసు వార్త 10వ అధ్యాయం చూడండి దయచేసి. లూకాసు వార్త 10వ అధ్యాయము. మాట విన్న స్త్రీలు వీళ్ళు, దేవుని మాట విన్న స్త్రీలు. లూకా 10:39 వచనం.
ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుని ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా నాకు 42వ వచనం మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక్కడ మరియా దేవుని మాట వినింది. ప్రేదేని బిడ్డ, హల్లెలూయా. నిజంగా ఈ మాటలు చదువుతుంటే ఎన్నోసార్లు మనకు తెలిసిన మాటలే ఈ మాటలు కదా, ఎన్నోసార్లు ఎంతోమంది దైవ సేవకుల నోట్ల నుంచి వచ్చిన మాటలే. కానీ నిజంగా ప్రభు కొన్నిసార్లు మనకు ఏం చేస్తాడో తెలుసా, ఆ మాటలు తెలుసు, ఆ వాక్యం తెలుసు, అయినా కొన్నిసార్లు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మర్చిపోయిన పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభు మళ్ళీ జ్ఞాపకం చేసి, ఈడ దేవుని మాట వినింది ఎవరు? మార్త ఏం చేస్తుంది తెలుసా, విస్తారమైన పని పాటలు పెట్టుకొని ఉంది. యేసుప్రభువు వారు వచ్చారు కాబట్టి ఈరోజు యేసేకి ఏం భోజనం పెట్టాలో, ఏం వండి పెట్టాలి కదా. మనం కూడా అంతే, ఎవరో గెస్ట్లు మన ఇంటికి వస్తే మన ఇంటిని శుభ్రంగా పెట్టుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటిని శుభ్రంగా పెట్టుకొని వారికి ఏ ఇష్టమో కదా నేను అనిపించుకోవాలి, ఎంత బాగా చేశారు, నేను చేసిన వంట ఎంత బాగుందని అనిపించుకోవాలని ఎంతో శ్రద్ధగా మటన్, చికెన్, బిర్యానీ కదా, మెయిన్ బిర్యానీ చేస్తాం. ఎందుకు? వారి గెస్ట్లు మన ఇంటికి వచ్చారు కాబట్టి వాళ్ళు సంతోష పెట్టాలి, వారు ఆ భోజనాన్ని తిని వారు ఆనందించాలి అని మళ్ళీ మెచ్చుకోవాలన్నట్టుగా అన్నీ కూడా ఏం చేస్తాం, అన్నీ కూడా చక్కగా చేసి శుభ్రంగా పెట్టుకొని వారికి ఏం చేస్తాం, వడ్డిస్తూ ఉంటాం. వారు తిని ఎంత సంతోషపడతారో. హల్లెలూయా. చాలా కదా ఇట్లాంటి గెస్ట్లు వచ్చినప్పుడు మనం ఎంతో చక్కగా పనులు చేస్తూ ఉంటాం, వండి పెడుతూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. ఇక్కడ యేసుప్రభు వారు ఎవరింటికి వచ్చారంటే మార్త మరియ వారి ఇంటికి వచ్చారు. ఈ కుటుంబం చాలా అద్భుతమైన కుటుంబం. ఈ కుటుంబం అంటే యేసేకి చాలా ఇష్టం. మార్త, మరియ, లాజరు, ఈ కుటుంబం అంటే ఎంతో ఇష్టం. ఈ ముగ్గురు 3 విధాలుగా పరిచయం చేశారు దేవునికి. హల్లెలూయా. ముగ్గురు 3 రకాలుగా అంటే ఈ కుటుంబం అంటే ఎంతో ఇష్టం యేసయ్యకి. అందుకే ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వారి ఇంటికి వచ్చేవాడు. మార్త విస్తారంగా పనులు చేసేది. యేసయ్యకి ఏం వండి పెట్టాలో, యేసయ్యకి అది చేయాలో. లాజరు చూసుకునేవాడు, అన్నీ ఉన్నాయా లేదా, ఆ సరుకులు ఉన్నాయా లేదని చూసుకునేవాడు. ఈమె మాత్రం మరి ఏం చేసేది తెలుసా, యేసయ్య పాదాల దగ్గర పడి ఉండేది. ఆమెకు ఒకటే కావాలి, నాకు ఏమొద్దు, దేవుని మాటలు కావాలి. యేసయ్య నోట్ల నుంచి ఏ మాటలు వస్తాయి ఆ మాటలను తీసుకోవాలి, యేసయ్య నోట్ల నుంచి వచ్చే మాటలు నేను నా హృదయంలో భద్రపరుచుకోవాలన్నట్టు కూర్చుంది అంతే. కానీ మార్త ఎట్లుంది తెలుసా, పని పెట్టుకుంది. యేసయ్య వచ్చాడు మన ఇంటికి. ఈరోజు యేసయ్య ఒక్కడే వస్తాడండి. యేసయ్యకు ఎప్పుడు అయినా ఒక్కడే వస్తాడు, రాడు. ఆయన వెనక చాలామంది శిష్యులు వస్తారు. ఇప్పుడు యేసయ్యకు ఒక్కటే చేయాలంటే మనం ఒకరికి చేయొచ్చు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? దాదాపుగా 11-12 మంది ఉన్నారు. వారందరికీ వంట చేయాలి. విస్తారంగా మనం ఒక్కరికి చేయాలంటే ఎంతో బరువు కదా. ఎవరైనా గెస్ట్లు వస్తే ఆ రోజు అలసిపోతాం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అమ్మో ఎంత రెస్ట్ తీసుకుంటాము. ఇక్కడ అంతమందికి వంట చేయాలి. ఈ మరి ఏం ఎక్కడ కూర్చుంది? యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది, ఏం పట్టనట్టు. హల్లెలూయా. ఇంకా వదిలిపెట్టకుండా, యేసయ్య పాదాలు వదిలిపెట్టకుండా యేసయ్య పట్టుకుంది. ఈమె ఇట్లా కూర్చుంటే ఎప్పుడు పనులు అయ్యేది, ఎప్పుడు వండి పెట్టేది, ఎప్పుడు యేసయ్యకి చక్కటి భోజనం పెట్టాలి, వారికి ఎప్పుడు వండి పెట్టాలని ఈమె గొనుగుతూ సనుగుతుంది. ప్రియదేవుడు, ఎవరు? మార్త. హల్లెలూయా. గొనుగుతూ సనుగుతుంది. వాటిని ఏం లెక్క చేయట్లేదు. ఎవరు? మరియ. దాన్ని వినని కూడా వినలేదు. ఏమన్నా కొనుక్కో, రోజు ఉండే పని లేదు. యేసయ్య ఎప్పుడో ఒకసారి వస్తాడు. ఒకరోజు వచ్చాడు, ఈరోజు వచ్చాడు కాబట్టి ఈ రోజుని యేసయ్య పాదాలను వదిలిపెట్టాను, యేసయ్య పాదాలను విడిచిపెట్టాను అనుకుందంతే. అనుకుని యేసయ్య పాదాలను గట్టిగా పట్టుకుంది. ఇక్కడ మనం చదువుతుంటే నిజంగా ఆమె అనుకుంది, యేసయ్య నన్ను వదిలిపోవద్దయ్యా, నీ పాదాలను పట్టుకుని అట్లనే ఉంటానయ్యా, ఎన్ని రోజులైనా సరే ఇట్లే ఉంటాను అన్నట్టుగా ఆమె అక్కడ ఉంది. ప్రియదేని బట్టి మార్తేమో వంటగదిలో, కిచెన్లో విస్తారంగా పనులు పెట్టుకుంది. కోపం వచ్చేస్తుంది కదా మనకు కూడా. ఎవరన్నా కొంత గెస్ట్లు వచ్చినప్పుడు మనం ఒకరే చేయాలంటే చేయగలమా? ఎంత కోపమో. హల్లెలూయా. అరుస్తుంటే అరుపులు వినబడుతుంటాయి.
అది తీసుకురా ఇది తీసుకురా అందరి మీద అరుస్తూ ఉంటాం. ముఖ్యంగా భార్యలుగా మనం భర్తల మీద ఎక్కువ అరుస్తుంటాం. ఎందుకో తెలుసా? ఇంత పని నేను ఒకటే చేయాలా? కేవలం మీరు తెస్తారు, బజార్ నుంచి తెస్తారు, షాప్ నుంచి తెస్తారు, ఇక అన్ని చేసేటి వండాలా, క్లీన్ చేయాలా, శుభ్రం పిల్లలని అన్ని నేనే చేయాలా, ఇంత పని ఉంది మీరు ఏం చేయరని భర్తల మీద కోపగించుకుంటుంటారు చాలాసార్లు కదా. భర్తల మీద ఏం చేసి సనుగుతూ గొనుగుతూ ఉంటాం చాలాసార్లు. ఇక్కడ మార్త కూడా అట్లే ఉంది ప్రియదేని బిడ్డ. లాజరు ఉన్నాడు, యేసుని చూస్తున్నాడు. ఈ మరియ ఏం చేస్తుంది? పాదాల దగ్గర పడింది. ఈమె నాకేనా ఇంత పని, నాకేం అవసరం ఈ పని చేయాలి అన్నట్టుగా ఏం చేస్తుంది? యేసయ్య దగ్గర చెప్తుంది ప్రియదేని బిడ్డ. ఇక్కడ చూడండి, మీరు చదువుదాం. ఇందాక చదివాను 10వ అధ్యాయము. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ఇక్కడ యేసయ్య ఎక్కడ వచ్చాడు చూడండి. ఇప్పుడు కోపం ఎవరి మీద చూపిస్తుంది? ఆడ మరియ మీద చూపాలి మార్త, కానీ ఎవరి మీద చూపిస్తుంది? నీకు చింత లేదాయా? హల్లెలూయా. ఇంకా చదవండి మధ్య. నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుమనెను. నాకు సాయం చేయమని ఆమెతో చెప్పు. ఇక్కడ అంతా గొడవ అంతా ఎవరి దగ్గరికి వెళ్ళింది? యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్య ఒకటే అంటున్నాడు, యేసయ్య ఒకటే అంటున్నాడు నిజంగా. అందుకు ప్రభువు మార్తా నీవు అనేకమైన పనుల గూర్చి విచారణ కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే. ఈరోజు దేవుని మాట అవసరమైనది. అలలో దేవుని నోట్ల నుంచి వచ్చే మాట మనకు అవసరమైనది, ఇంక మిగతావన్నీ అవసరం లేదు. స్త్రీలుగా భయంకర ఈ లోక సంబంధమైన మాటలన్నీ అవసరం లేదు. దేవుని నోటి నుంచి వచ్చే మాట మనకు అవసరం. ఇక్కడ ప్రభు అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నారు, మార్తా నువ్వు అనేకమైన పనులు పెట్టుకుని. ఈరోజు మనకు కూడా అదే అలాంటి మనసే మనం కలిగి ఉన్నాం, అలాంటి జీవితమే కలిగి ఉన్నాం. విస్తారంగా పనులు పెట్టుకుంటాం, ఒకరోజు అన్నీ చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యం చదవము, ప్రార్థన చేయము, దేవుని సన్నిధిలో గడపము. కొన్నిసార్లు దేవుని మందిరికి రాకుండా, ఆదివారం రాకుండా, శుక్రవారం రాకుండా, బుధవారం రాకుండా ఇంట్లో పని చేస్తూ ఉంటారు. వీరందరికీ ప్రభు చెప్తున్నాడు, హల్లెలూయా, అవసరమైనది మీరు అనేకమైన పనులు ఏం చేస్తున్నారంట? పెట్టుకొని ఉన్నారు. అవసరమైనది ఒక్కటే. అది మరియా ఎన్నుకున్నది. హల్లెలూయా. చూడండి, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. నువ్వు అనేకమైన పనులు పెట్టుకుని విచారం ఎందుకు కలిగి ఉన్నావు? ఎందుకు ఆ టెన్షన్? ఎందుకు ఆ భయంకరమైన కోపం? ఈరోజు మనకు కూడా అదే విధంగా కొంచెం పనులు ఎక్కువైతే కోపం కదా. పనులు ఎక్కువైతే కోపమే. ఇంట్లో ఇంకా ఉదయం ముఖ్యంగా స్కూల్కి పంపించేటప్పుడు కదా, స్కూల్ పంపేయాలంటే పిల్లలకు ఉదయం ఎంత గొడవలు, కొట్లాటలు, కేకలు వినబడుతుంటాయి పనులు అయిపోవాలని. హల్లెలూయా. ప్రభు ఈరోజు అంటే అవసరమైనది ఒక్కటే. అదేంటి? మరియా ఎన్నుకుంది, ఉత్తమమైన దాన్ని మరియా ఎన్నుకుంది. గట్టిగా చెప్పకూడదాం ప్రియదండి. ఇక్కడ దేవుని మాట వింటుంది మరియా, అందుకే ఆమెలో ఏ టెన్షన్ లేదు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సంగమ, ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాం. మనం కూడా దేవుని మాటలు వినేవారిగా మాత్రమే ఉండాలి. అనేకమైన మాటలు, భయంకర విస్తార మాటలు మాట్లాడద్దు, వినద్దు. హల్లెలూయా. ఆ మాటలు, అవసరమైన మాటలు మాత్రమే మనం తీసుకుందాం. కొన్నిసార్లు నీ దగ్గరకు వచ్చి నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, కొన్నిసార్లు మన బెస్ట్ ఫ్రెండ్లు వచ్చి మాట్లాడుతుంటారు అనేకమైన మాటలు. అవన్నీ పక్కన పెట్టి మంచి మాటలు మాత్రమే స్వీకరించు. కొన్నిసార్లు ఇతరులు, అన్యులు మన దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటారు. ఆ మాటలు ఆ మాటలు ఆలోచిస్తూ ఆ మాటల ప్రకారమే జీవిస్తాం. కొన్నిసార్లు ఇవన్నీ మర్చిపోయి ఉంటాం. దేవుని మాటలు ఇవన్నీ మర్చిపోయి ఉంటాం. పరిశుద్ధత, దేవుని సాన ఓర్పు అన్నీ మర్చిపోయి ఉంటాము. వారి మాటలే మన చెవిలో, హృదయంలో మారం రోగుతూ ఉంటాయి. ప్రియదేని బిడ్డ, ఆ మాటలు పడిపోయి ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, అవసరమైనది ఒక్కటే, ఉత్తమమైన దాన్ని మరియ ఎన్నుకుంది. హల్లెలూయా. అనేకమైన పనులు పెట్టుకుని ఎందుకు విచారంతో ఉన్నారు? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు.
అవన్నీ పక్కన పెట్టేద్దాం. దేవుని మాట ఎప్పుడైతే వింటాం, మరియలాగా మనం ఎట్లుంటామంట, సంతోషంగా ఉంటాం. మరియా ఆయన పాదాలను వదలకుండా, విడిచిపెట్టకుండా ఏసయ్య నోట్ల నుంచి ఏ మాటలు వస్తాయని ఏం చేస్తుంది, ఆ మాటలు వింటూ ఉంది. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు మామూలుగా మాటలు కాదు, సంబంధమైన మాటలు, పరలోక సంబంధమైన మాటలు. అలలు ఆ మాటలు మాట్లాడుతుంటే ఆమె ఏం చేస్తుందంట, వింటూనే ఉంది. హల్లెలూయా. రెండోదిగా మనం చూద్దాం, చూడండి యెహోషువ 2:11. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందే గాని కింద భూమి యందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏ మాత్రము ఉండదు. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళనిచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. అలా ఇక్కడ మనం చూస్తున్నాం, రాహాబు అనే వేశ్య. ప్రియదేని బిడ్డ, ఈమె కూడా దేవుని మాట వింది. యాక్చువల్గా ఈమె వేశ్య భయంకరమైన, నేను గడిచిన బుధవారం చెప్పాను ఈమె గురించి కదా. అయితే ఈమె భయంకరమైన వేశ్య, కానీ చూడండి దేవుని మాట వినింది. అందుకే చూడండి 11వ, మేము వినినప్పుడు ఏ మాటలు, దేవుని మాటలు, అలా దేవుని గురించిన మాటలు మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. నీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యమే మాత్రము ఉండదు. దేవుని మాటలు రాహాబు వినింది ప్రియది. అందుకే అంటుంది, మీ మాటలు వింటుంటే మా గుండెలు ఏమయ్యాయంట, కరిగిపోయి. ఈరోజు ప్రియ సంగమా, దేవుని మాటలు వింటుంటే నీ హృదయం ఏ విధంగా మారుతుంది, ఏ విధంగా అవుతుందో ఒకసారి ఆలోచించు. దేవుని గూర్చిన మాటలు వింటుంటే నీ హృదయం, నీ గుండె ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించు. ఇక్కడ ఏమంటుంది, రాహాబు యొక్క గుండె అంటే ఏమైందంటే, ఆమె హృదయము కరిగిపోయినట్టుగా అయిపోయింది. హల్లెలూయా. నిజంగా దేవుని మాటలు వినింది. ఆ మాటలు ఏమైందంటే ఆమె జీవితానికి ఎంతో అద్భుతమైన జీవితంగా మార్చివేసి, మీకు అందరికీ తెలుసు, రాహాబు యొక్క కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. ఆమెను వారి సంతతిని అంతటినీ దేవుడు రక్షించాడు. ప్రియదేని బిడ్డ, ఇక్కడ అంటున్నాడు, మీ దేవుని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏ మాత్రము ఉండదు. దేవుని బిడ్డల ఎదుట ఏ మనుషులకు ధైర్యం ఉండదు. ప్రియదేని బిడ్డ, ఈరోజు నిజంగా ప్రభు మాట్లాడుతున్నాడు, దేవుని బిడ్డల ఎదుట ఏ మనుషులకు నిలబడడానికి ధైర్యం లేదు. ప్రియదేని బిడ్డ, కేవలం దేవుని బిడ్డలకు మాత్రమే. ఇక్కడ రాహాబు దేవుని మాటలు వినింది, రక్షించబడింది. ఆమె దేవుని స్వీకరించి తెలుసుకుంది, ఆమె హృదయంలో భద్రపరుచుకుని ఏం చేసింది తెలుసా, నిజంగా ఆ వేగుల వారిని రక్షించింది. అలలు రాజు పంపించిన వారి సైన్యము నిజంగా వారిని పట్టేయకుండా వేగులు వారిని ఏం చేసి రక్షించింది, కాపాడింది. అందుకే వారి సంతతిని అంతటిని ఏం చేశాడు, దేవుడు కాపాడాడు, రక్షించాడు. ప్రియదేని బిడ్డ, అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకుంది ఆమె. ఒక వేశ్య దేవుడు ఏం చేశాడు, ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు మార్చాడు. అద్భుతమైన ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ప్రభు ఆమెను మార్చాడు. ఎందుకు, ఆమె దేవుని మాట ఏం చేసిందంట, వినింది. పైన ఆకాశం అందే గాని కింద భూమి యందు దేవుడు మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రం ఉండదు. నేను మీకు ఉపకారం చేసి కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళని ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు అక్క చెల్లెలు వారి కలిగిన వారందరూ చావకుండా బ్రతకనిచ్చినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనను. ప్రమాణం చేయించుకుంది. హల్లెలూయా. ఆకాశమందు నీవు తప్ప